అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రాక్టికల్ కోడింగ్ ఇంప్లిమెంటేషన్ వీడియో జనరేటివ్ ఏఐ అండ్ ఎల్ఎల్ఎం సిరీస్లో చూద్దాం. అలాగే ఈ వీడియో అనేది ఫస్ట్ కోడింగ్ వీడియో అన్నమాట మన యూట్యూబ్ ఛానల్లో. నేను ఎప్పుడైతే మీకు థియరిటికల్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాను కదా, లైక్ ప్రాజెక్ట్స్ని గురించి. అలాగే మనము ప్రాక్టికల్గా మనం ఏవైతే నేర్చుకుంటున్నామో అవన్నీ కూడా కోడింగ్ యూజ్ చేసి చూపిస్తానని. సో ఇది మన ఫస్ట్ వీడియో అనమాట. సో జనరేటివ్ ఏఐ అండ్ ఎల్ఎల్ఎం గురించి ఆల్రెడీ 2 వీడియోస్ అనేవి మన ఛానల్లో పోస్ట్ అయినాయి. సో ఆ 2 వీడియోస్లో మనము బేసిక్ ఇంట్రడక్షన్ అనేది చూసాము. సో ఈ రోజు ఒక బేసిక్గా మనకు ఉన్న ఎల్ఎల్ఎంస్ లో అంటే చాట్ జీపీటీ అనేది ఎక్కువ రినోడ్ థింగ్ కాబట్టి, సో జీపీటీ మోడల్స్ లో మనము చాట్ జీపీటీని ఒక మోడల్ ని తీసుకొని, ఒక వర్షన్ ఆఫ్ మోడల్ ని మనం తీసుకొని ఓపెన్ ఏఐ ఏపీఐ యూజ్ చేసి ఆ పర్టికులర్ మోడల్ కి ఎలా కాల్స్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు మన కోడ్ ద్వారా. అండ్ ఒక శాంపుల్ క్వశ్చన్ మనం అడిగినప్పుడు అది రెస్పాన్స్ అనేది ఎలా వస్తుంది, దీన్ని మనము కోడింగ్ యూజ్ చేసి ఏపీఐ కాల్స్ ని యూజ్ చేసి చూద్దాం. సో ఇదే మన టాపిక్ అన్నమాట ఈ రోజుకి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్ యూ. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏదైనా సరే మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామంటే దానికి కావాల్సినవన్నీ మనం ఫస్ట్ గ్యాదర్ చేసుకోవాలి. సో ఇందాక చెప్పుకున్నట్లు మనం ఏం యూజ్ చేద్దాం అనుకున్నామంటే ఓపెన్ ఏఐ ఏపీఐ అనమాట. సో ఫస్ట్ మనము ఏపీఐ కీని ఎట్లా తెచ్చుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక గూగుల్ క్రోమ్ న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఓపెన్ ఏఐ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. వన్స్ మీరు సెర్చ్ చేశాక డిఫరెంట్ లింక్స్ అనేవి పాపప్ అవుతాయి. సో ఈ openai.com అనేది క్లిక్ చేయండి. వన్స్ మీరు క్లిక్ చేసినాక లోడ్ అవుతుంది. అప్పుడు లాగిన్ అనేది ఉంటుంది అండ్ సైన్. ఫస్ట్ టైం ఉన్నట్లయితే, అంటే నాకు తెలిసి అందరూ ఆల్మోస్ట్ చాట్ జీపీటీ వాడుతూ ఉంటారు. ఇన్ కేస్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో సైన్ అప్ ఉంటుంది. సో సైన్ అప్ చేసేసుకొని మీ గూగుల్ అకౌంట్ ద్వారానో ఏదో ఒక అకౌంట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారానో ఏదో ఒక ద్వారా మీరు లాగిన్ అయిపోండి. వన్స్ లాగిన్ అయినాక మీకు లాగిన్ ఉంటుంది. సో లాగిన్ క్లిక్ చేయండి. అంటే సైన్ అప్ అయినాక లాగిన్ ఉంటుంది, లాగిన్ క్లిక్ చేయండి. అండ్ వన్స్ మీరు అది క్లిక్ చేసినాక ఈ పేజ్ అనేది ఉంటుంది. సో ఇందులో చాట్ జీపీటీ ఏపీఐ ఉంటుంది. సో మనకు కావాల్సింది ఏపీఐ కాబట్టి ఏపీఐ క్లిక్ చేస్తున్నాను. వన్స్ మీరు క్లిక్ చేశాక ఈ విండో అనేది వస్తుంది అనమాట. సో ఫస్ట్ మీరు ప్రొఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఏపీఐ కీస్ అని ఉంటాయి. సో దాన్ని క్లిక్ చేయండి. వన్స్ మీరు ఈ ఏపీఐ కీని క్లిక్ చేశాక ఇది వస్తుంది అనమాట. సో ఇక్కడ క్రియేట్ న్యూ సీక్రెట్ కీ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఒక నేమ్, ఏదైనా ఒక నేమ్, లైక్ మీరు ఎలా అయితే ఒక ప్రాజెక్ట్ ఒక నేమ్ ఇచ్చుకుంటారో సో అలా ఒక నేమ్ ఇచ్చుకొని క్రియేట్ సీక్రెట్ కీ అని క్లిక్ చేయండి. వన్స్ మీరు క్లిక్ చేసినాక మీకు సీక్రెట్ కీ అనేది వస్తుంది అనమాట. అది మీరు కాపీ చేసుకొని పెట్టుకోండి. సో నేను ఎందుకు చూపించట్లేదు అంటే అది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి చూపించట్లేదు, బట్ ఇదే ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ లో మీరు కీ అనేది తెచ్చుకోవచ్చు. అండ్ వన్స్ మీరు కీ తెచ్చుకొని ఒక పేస్ట్ చేసుకొని ఒక చోట పెట్టుకోండి. అండ్ మీరు ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ చేశారు. సో ఏపీఐ కీ అనేది వచ్చేసింది మనకి. సో నెక్స్ట్ ఏంటంటే ప్యాకేజెస్ అన్నమాట. సో రిమెంబర్, ఇది ఇలా ప్రాసెస్ మీరు ఏదైనా, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా మీరు ఒక కోడింగ్ ని కానీ ఒక అప్లికేషన్ కానీ బిల్డ్ చేసేటప్పుడు రిక్వైర్మెంట్స్ ఏంటి, అంటే రిక్వైర్మెంట్స్ అంటే ఇన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ రిక్వైర్మెంట్స్ వేరుగా ఉంటాయి. ఒక ప్రాజెక్ట్ అంటే అసలు ఏంటి ఇన్పుట్ ఇవన్నీ అది వేరు. బట్ నేను నార్మల్ గా చెప్తున్నాను. చేస్తున్నామంటే లైక్ బిగినర్స్ కి సో ప్యాకేజెస్ ఏంటి, అసలు ఏ ప్లాట్ఫామ్ లో నేర్చుకోవాలి, ఎక్కడ ఏమేమి ఉంటాయి, సో ఇవన్నీ తెలుసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఏపీఐ చేసేసుకున్నాం కదా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్యాకేజెస్ అనమాట. రిమెంబర్, ఎప్పుడు కూడాను ఏ లాంగ్వేజ్ లో అయినా సరే మనము ప్యాకేజెస్ మెథడ్స్ ని, అంటే ఏదైనా లైబ్రరీస్ ని, ఏదైనా ఎక్స్టెన్సివ్ థింగ్స్ మనం డెవలప్ చేస్తున్నామంటే ఎక్స్టెన్సివ్ ప్యాకేజెస్ ని యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఆ ప్యాకేజెస్ ని మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకుని ఆ ప్యాకేజెస్ ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మన కోడ్ లో రాసేటప్పుడు ఎర్రర్ రాకుండా ఉంటుంది. అంటే దానికి అర్థం అవుతుంది అనమాట, ఓ పలానా ప్యాకేజ్ పలానా థింగ్ అని. సో ఫస్ట్ దానికోసం మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఎన్విరాన్మెంట్స్ ని బట్టి మనకి ఇన్స్టాలేషన్ కమాండ్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో చాలా మందికి యూనిక్స్ ఇవన్నీ ఐడియా అయ్యే ఉంటుంది. సో సుడో కమాండ్స్ ఉంటాయి, ఏపీటీ సోన్స్ కమాండ్, ఇంకొక వర్షన్, ఇంకొక ప్లాట్ఫామ్ అయితే. సో అట్లా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. సో మీరు పైథాన్ లో ఏదన్నా చేయాలంటే పిప్ కమాండ్ వాడతాం అనమాట. అది మీరు అనకొండ ఎన్వైరన్మెంట్ లో
కాండా ప్రాంప్ట్ ద్వారా చేస్తుంటే కాండా ఇన్స్టాల్ అనేది వాడతాం అనమాట. సో ఇక్కడ మనం జూపిటర్ ల్యాబ్ లో ఇన్సైడ్ నోట్బుక్ వాడతాం కాబట్టి పిప్ వాడతాం. అండ్ ఎప్పుడైనా సరే ఒక గుడ్ ప్రాక్టీస్ ఏంటంటే ఏదన్నా మీరు ఇన్స్టాల్ చేసుకుంటున్నారంటే దాని ముందు ఆ పిప్ వర్షన్ అనేది అప్గ్రేడ్ చేసుకోవడం వల్ల మీకు లేటెస్ట్ వర్షన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? పిప్ ఇన్స్టాల్ -- అప్గ్రేడ్ పిప్ అని చేస్తాము. నెక్స్ట్ పిప్ ఇన్స్టాల్ ఓపెన్ ఏఐ. సో వన్స్ ఇది మీరు ఇచ్చినాక మీరు రన్ చేసుకోండి ఆ కమాండ్. సో అది రన్ అవుతుంది అనమాట. సో రన్ చేయడానికి జూపిటర్ ల్యాబ్ లో Shift+Enter అనేది క్లిక్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ రన్ బటన్ ఉంది కదా, ఈ రన్ బటన్ కూడా క్లిక్ చేయొచ్చు అనమాట సెల్ సెలెక్ట్ చేసి. సో నేను రన్ చేయట్లేదు, ఆల్రెడీ రన్ చేసి ఉంచాను నోట్బుక్. ఎందుకు రన్ చేయట్లేదంటే టైం అనేది ఎక్కువ తీసుకుంటది, వీడియో అనేది నేను అంత లెంతీగా పెట్టదలుచుకోలేదు. సో దట్స్ వై దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అనమాట. వన్స్ మీరు ఇన్స్టలేషన్ చేశాక ఇందాక నేను చెప్పాను కదా, ఈ సెల్లోకి వద్దాం. ఈ సెల్లో ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఏపీఐ కీ ఉంది. సో ఇందాక మనం ఏదైతే ఏపీఐ కీ మీరు తీసుకున్నారో దాన్ని తీసుకొచ్చి ఈ స్ట్రింగ్ ని రీప్లేస్ చేయండి అనమాట. వన్స్ అది అయిపోయినాక ఈ కమాండ్ చూడండి, ఫ్రమ్ ఓపెన్ ఏఐ ఇంపోర్ట్ ఓపెన్ ఏఐ. అంటే ఈ ఓపెన్ ఏఐ ప్యాకేజ్ లో ఈ ఓపెన్ ఏఐ మెథడ్ ఉంటది. సో ఆ మెథడ్ ని మనము మన కోడ్ లో యూస్ చేసుకుంటున్నాం. సో అందుకు మనము ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అనేది రాస్తున్నాం. నెక్స్ట్ థింగ్ ఇంపోర్ట్ ఓఎస్. సో ఇంపోర్ట్ ఓఎస్ ఎందుకు వాడతామంటే జనరల్ గా ఓఎస్ అనేది ఒక మాడ్యూల్ అనమాట. ఆ మాడ్యూల్ అనేది మన లోకల్ మెషిన్ లో ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి తెచ్చుకోవడానికి యూజ్ చేసుకుంటాం అనమాట. మన కరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ తో ఇంటరాక్ట్ అవుతుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. సో ఇది మన నెక్స్ట్ లైన్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లయింట్ ఈక్వల్ టు ఓపెన్ ఏఐ ఆఫ్ ఏపీఐ కీ ఈజ్ ఈక్వల్ టు ఏపీఐ కీ. అంటే ఏంటి? సో ఇందాక మనం చెప్తున్నట్లు ఫస్ట్ ఏపీఐ కీని ఇనిషియలైజ్ చేసుకొని మనం ఒక వేరియబుల్ లోకి స్టోర్ చేసుకుంటాం. సో ఓపెన్ ఏఐ అనే మెథడ్ ని యూజ్ చేసి ఏపీఐ కీ ఈజ్ ఈక్వల్ టు ఇందాక మనం ఏదైతే ఏపీఐ కి వేరియబుల్ ఇచ్చుకున్నామో అది ఇస్తాం అనమాట వాల్యూ. సో ఇలా మనకి ఇనిషియలైజ్ అవుతుంది అనమాట. దీన్ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటాం, దాన్ని క్లయింట్ అని పెట్టుకుంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రాంప్ట్. ఎప్పుడైనా సరే మనము ఒక మోడల్ కి మనం ఇన్పుట్ ఇస్తున్నామంటే ఆ ఇన్పుట్ నే మనము ప్రాంప్ట్ అంటాం అనమాట. ఏదైనా ఎల్ఎల్ఎంస్ తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఓన్లీ త్రూ ప్రాంప్ట్ అనమాట. సో ఇదే ఒక బ్రాంచ్ లాగా ఎవల్యూట్ అవుతుంది. దాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకోవచ్చు, ప్రాంప్ట్ లో క్వశ్చన్స్ ని అడగొచ్చు, ఇలా యాక్ట్ చెయ్యి, అలా యాక్ట్ చెయ్యి. నువ్వు ఏదైనా ఒక అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు నువ్వు ఫలానా అసిస్టెంట్ వి, నువ్వు దీనికి యాక్ట్ చేస్తున్నావు, ఇట్లా బిహేవ్ చేయట్లా, ఏదైనా సరే ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి, ఇన్పుట్ ఇవ్వడానికి ఈ ప్రాంప్ట్ అనేది యూస్ఫుల్ గా ఉంటది అనమాట. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఒక ఎక్స్టెన్సివ్ టైప్ ఆఫ్ బ్రాంచ్ అనమాట. అది ఎవాల్వ్ అవుతూ ఉంటుంది ఈ జనరేటివ్ ఎల్ఎల్ఎం వల్ల. అఫ్ కోర్స్ అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోటేషన్స్, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. అవి కూడా మనం డిస్కస్ చేద్దాం ఫర్దర్ వీడియోస్ లో. ఎస్, సో బట్ యాజ్ ఆఫ్ నో సింపుల్ గా ఉంచుకోండి. ప్రాంప్ట్ అంటే జనరల్ గా మనము ఇన్పుట్ క్వశ్చన్ ఏదైతే ఇస్తున్నామో అదే ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్ లో నీ ఇష్టమైన క్వశ్చన్ ని టైప్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను ఇచ్చే క్వశ్చన్, హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు అబ్రహం లింకన్ హ్యావ్. సో ఇది మన క్వశ్చన్ అనమాట. సో వన్స్ ఇది అయిపోయినాక నెక్స్ట్ సెల్ లోకి వద్దాం. సో ఇందులో ఏముందంటే client.completions.create. సో completions.create అనేది ఒక మెథడ్ అనమాట. సో అది మనము ఎందుకు వాడతామంటే మన మోడల్ ని టెస్ట్ చేసుకొని బిల్డ్ చేయడానికి వాడతాం. సో ఇందులో పారామీటర్స్ వచ్చేటప్పటికి మోడల్ ఈజ్ ఈక్వల్ టు మన మోడల్ నేమ్ అనమాట. సో నేను GPT 3.5 టర్బో అనేది వాడుతున్నాము. మనకి మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ GPT-4 అనేది కాస్ట్ ఉంటుంది, లైక్ $20 per month అయితే మీకు సరిపోతుంది. మోస్ట్లీ మంచిగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కాస్ట్ కూడా నీ టోకెన్ బట్టి, ఏపీఐ కాస్ట్ బట్టి, పర్ మినిట్ ఎంత హిట్ అవుతుంది బట్టి వీటి మీద ఉంటుంది అనమాట. సో మల్టిపుల్ మోడల్స్ ఉంటాయి, సో వర్షన్స్. సో నేను వాడేది GPT 3.5 టర్బో అనమాట. నెక్స్ట్ ప్రాంప్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇందాక ఇచ్చిన ప్రాంప్ట్. సో ఈ 2 పారామీటర్స్ అనేవి అవి. నెక్స్ట్ ఇంకా 2 పారామీటర్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. టెంపరేచర్ ఈక్వల్ టు 0.1. సో టెంపరేచర్ అంటే ఏంటి? సో టెంపరేచర్ అనేది ఒక పారామీటర్ అనమాట ఈ client.completion మెథడ్ కి. సో ఇది ఎందుకు వాడతామంటే మన అవుట్పుట్ లో నువ్వు జనరేట్ చేసే అవుట్పుట్ అనేది సిమిలర్ గా ఉండాలి. అంటే ర్యాండమ్నెస్ అనేది ఉండకూడదు, అంటే వియర్డ్ రెస్పాన్సెస్ అనేవి ఉండకూడదు అనమాట. నువ్వు అడిగిన క్వశ్చన్ కి తగ్గట్టుగా ఆన్సర్ అనేది ఉండాలి. అండ్ మల్టిపుల్ టైమ్స్ రన్ చేసినాక సరే నీకు సిమిలర్ అవుట్పుట్స్ అనేవి రావాలన్నమాట. అంతేకాని వియర్డ్ రెస్పాన్సెస్ అనేవి రాకూడదు. సో అందుకు మనము ఈ టెంపరేచర్ అనేది యూజ్ చేస్తాం. ఈ టెంపరేచర్ లో కూడా యూజువల్ గా 0 to 1 అనేది బెస్ట్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ అనమాట. నీ దాంట్లో కనుక ఎక్కువ ర్యాండమ్నెస్ కాకుండా సిమిలర్ టైప్స్ ఆఫ్ రెస్పాన్సెస్ కావాలంటే 0 to 0.5
రేంజ్ లో ఉన్న వాల్యూస్ ని ఇవ్వచ్చు అనమాట ఒక వాల్యూగా. ఇన్ కేస్ నీకు ఓవర్ ఇమాజినేటివ్ టూ క్రియేటివిటీ కావాలంటే 0.5 to 1 అనేది రావాలి. ఇంకా 1 కన్నా ఎబో ఉంటే ఇంకా అసలు మనం చెప్పలేము, అది టూ ఇమాజినేటివ్ టూ క్రియేటివ్ వియర్డ్ ప్రాసెస్ కూడా వెళ్తుంది అనమాట. దిస్ ఇస్ ద యూజువల్ రేంజ్ అనమాట. ఇఫ్ ర్యాండమ్నెస్ ఎక్కువ వద్దు అనుకుంటే 0 to 0.2 పెట్టుకుంటే బెస్ట్ అనమాట. సో నేను 0.1 అనేది పెట్టాను. నెక్స్ట్ మ్యాక్స్ టోకెన్స్ ఇస్ ఈక్వల్ టు 64. ఈ మాక్సిమం టోకెన్స్ అంటే ఏంటి, నీ జనరేట్ అయిన రెస్పాన్సెస్ లో మాక్సిమం నెంబర్ ఆఫ్ టోకెన్స్ అనేవి ఎంత ఉండాలి అనేది నువ్వు సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ మాక్సిమం టోకెన్స్ అనేవి ప్రతి మోడల్ కి ఇంత మాక్సిమం అని ఉంటది అనమాట. సో జనరల్ గా అన్ని మోడల్స్ ని కంపేర్ చేసుకుంటే మాక్సిమం 2048 అనేది ఉంది టోకెన్స్ కౌంట్. సో దిస్ అందుకు ఈ పారామీటర్ అనేది వాడతాం. సో వన్స్ ఇది పెట్టుకున్నాక ఇది ఇలా మనం దీన్ని టెస్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ మనం అది రన్ చేసినాక కంప్లీషన్ డాట్ చాయిసెస్ ఆఫ్ 0 డాట్ టెక్స్ట్ ప్రింట్ ఇది ప్రింట్ చేస్తున్నాం. సో ఇదేంటంటే మనం ఏదైతే మోడల్ ఇందాక ఇక్కడ వేరియబుల్ కంప్లీషన్ అని ఇచ్చామో ఈ మోడల్ మనం రన్ చేశాక మన రెస్పాన్స్ అనేది చాయిసెస్ అనే ఒక దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఒక డిక్షనరీ అనమాట. ఇందులో నీకు చాలా డిక్షనరీ అంటే నథింగ్ బట్ కీస్ వాల్యూస్ అట్లా ఉంటాయి అనమాట. మనకు కావాల్సింది ఓన్లీ టెక్స్ట్ పోర్షన్. టెక్స్ట్ పోర్షన్ అంటే ఓన్లీ రెస్పాన్స్ పోర్షన్ అనమాట. ఆ రెస్పాన్స్ పోర్షన్ టెక్స్ట్ అనే ఒక కీలో స్టోర్ అయి ఉంటుంది. సో ఇండెక్సెస్ యూజ్ చేసి చాయిసెస్ ఆఫ్ 0 డాట్ టెక్స్ట్ అనే ఒక మెథడ్ ని యూజ్ చేసి నువ్వు ఆ రెస్పాన్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటావు. అంటే టెక్స్ట్ అనేది ఏంటంటే నీకు టెక్స్ట్ పోర్షన్ వరకు ఎక్స్ట్రాక్ట్ చేసేది. చాయిసెస్ అనే దాంట్లో నీ రెస్పాన్స్ అనేది ఉంటుంది. సో చాయిసెస్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ పోర్షన్ లో నీ రెస్పాన్స్ ఉంటుంది. ఇంకా సోర్స్ కోడ్ అని సౌండ్ సో ఇంకా చాలా ఉంటుంది. నువ్వు ప్రింట్ ఆఫ్ చాయిసెస్ అని టైప్ చేస్తే ఈ సెల్ అబో నీకు తెలుస్తుంది ఎగ్జాక్ట్ గా. సో అలా నువ్వు నీ చాయిసెస్ లో ఉన్నదాన్ని చూసుకోవచ్చు. చాయిసెస్ ఆఫ్ 0 డాట్ టెక్స్ట్ అంటే ఇండెక్సింగ్ యూజ్ చేసి టెక్స్ట్ పోర్షన్ నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నావు. సో చూసుకున్నట్లయితే అబ్రహం లింకన్ హ్యాడ్ అ వెరీ లిటిల్ ఫార్మల్ ఎడ్యుకేషన్. హీ అటెండెడ్ స్కూల్ స్పోరాడికల్లీ యాజ్ అ చైల్డ్ and was mostly self-taught. He estimated that he had less than 1 year of formal education in total. However, he was an avid reader, taught himself many subjects including law through self-study. So ఇలా మనకి రెస్పాన్స్ అనేది వచ్చింది. మనం అడిగిన క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు అబ్రహం లింకన్, దానికి ఈ రెస్పాన్స్ అనేది ఇచ్చింది. సో ఇలా మనము ఒక బేసిక్ కస్టమైజ్ క్వశ్చన్ అనేది నువ్వు అడిగి ఓపెన్ ఏపీఐ యూజ్ చేసి ఏపీఐ కాల్స్ ద్వారా నువ్వు ఎల్ఎల్ఎం మోడల్తో ఇంటాక్ట్ అవుతావు. సో ఇలా మనము చేయొచ్చు అనమాట. సో ఈ టూ థింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మ్యాక్స్ టోకెన్స్ అండ్ టెంపరేచర్ అనమాట. సో ఇక్కడ నేను 0.1 పెట్టి ఒక క్వశ్చన్ అడిగాను, రైట్ పోయం అబౌట్ డాగ్స్, నాకు ఇలాంటి రెస్పాన్స్ వచ్చింది. అండ్ 1 పెట్టినప్పుడు నాకు ఇంకొక రెస్పాన్స్ వచ్చింది. ఓవర్ 1.0 పెట్టినప్పుడు అసలు వియర్డ్ రెస్పాన్స్ వచ్చింది. సో చూసారా, నేను చెప్పినట్లు నువ్వు డిఫరెంట్ పారామీటర్స్ ని నువ్వు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండాలి. డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మనకి ఎలా మన మోడల్ అనేది వేరీ అవుతుంది, మనకి ఎలాంటి రెస్పాన్సెస్ వస్తాయి. సో ఇవన్నీ కూడా మీరు ఎక్స్పెరిమెంట్ చేసే కొద్దీ మీకు అర్థమవుతుంది అనమాట. సో బేసిక్ గా నువ్వు ఒక ఏపీఐ కాల్ యూజ్ చేసి ఒక ఎల్ఎల్ఎం మోడల్ తో ఎలా ఇంటరాక్ట్ అవ్వచ్చు అనే దానికి ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. ఇది మనకు అర్థమవుతే మోస్ట్లీ ఎనీ జనరేటివ్ అప్లికేషన్స్ ఇది ఒక సింపుల్ థింగ్ అనమాట. ఈ ఫినామినా నీకు యూజ్ అవుతుంది అనమాట. సో నాకు ఇదొక ఫండమెంటల్ ఫినామినా చాలా యూజ్ఫుల్ అయింది నేను నేర్చుకునేటప్పుడు. సో దట్స్ వై షేర్డ్ అనమాట. సో డెఫినెట్లీ ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనేది నాకు మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇంకా మన యూట్యూబ్ ఛానల్ ఇలాంటి కోడింగ్ వీడియోస్, ప్రాజెక్ట్ రిలేటెడ్ వీడియోస్, డేటా సైన్స్, ఏఎంఎల్ సిరీస్ లో, అలాగే ఇంకా రెజ్యూమ్ టిప్స్ అడుగుతున్నారు అండ్ జాబ్స్ కి ఎట్లా అప్లై చేయాలి ఇక్కడ, అండ్ ఇంకా కొన్ని సజెషన్స్ అడుగుతున్నారు పోర్టల్స్ గురించి. సో ఇలాంటి వీడియోస్ కూడా నేను షార్ట్ వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో డెఫినెట్ గా మిస్ కాకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.